హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వినీత కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి చూపించబోతున్నాను. ఈ పచ్చడి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీడియం సైజులో ఉండే క్యాలీఫ్లవర్ని తీసుకొని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని కట్ చేసేటప్పుడు పురుగులేమీ లేకుండా చూసుకోండి. ఇవి ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి వేడి నీళ్ళల్లో వేసి 2 నిమిషాలు అలా బాయిల్ చేసి నీళ్లు వంచేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండ లేకపోతే ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు. కంప్లీట్ డ్రై అవ్వడానికి 4 అవర్స్ అయితే టైం పడుతుంది. ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగితే మనకి ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చడి కలుపుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కప్పు పచ్చడిలో వేసే కారం, 1/2 కప్పు సాల్ట్, పొడి చేసి పెట్టుకున్న మెంతులు, ఆవు పిండి, 4 మీడియం సైజు నిమ్మకాయల నుండి తీసిన నిమ్మరసము. ఈ నిమ్మరసాన్ని ఫ్రెష్గా తీసి పెట్టుకోండి. పొట్టు ఒలిచిన 10 వెల్లుల్లి రెమ్మలు. ఇది కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి 2 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. చిన్న చిన్న క్యాలీఫ్లవర్స్తో ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకేసారి చేసి పెట్టుకున్నా కానీ మనకి ముక్కలు అనేవి మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగానే ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కలకి కారం, ఉప్పు అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. వీటిలో వేసే ముందైతే క్యాలీఫ్లవర్ ముక్కలకి ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే మనకి పచ్చడి అనేది వెంటనే బూజొచ్చేస్తుంది. ఇలా అంతా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి కలిపి ముందుగానే చేసి పెట్టుకున్న తాలింపును వేసుకోవాలి. తాలింపు గోరువెచ్చగా అయినా ఉండాలి, లేదా పూర్తిగా చల్లారిందైనా వేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఈ రసం ముక్కలకంతా పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ పచ్చడిని 3 రోజులు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి ఈ ముక్కలకి కారం, ఉప్పు, నిమ్మరసం అంతా బాగా పట్టి పచ్చడి బాగా ఊరుతుంది. మధ్యలో సెకండ్ డే రోజు ఒకసారి టేస్ట్ చూసుకోండి. కారం, ఉప్పు ఏదైనా తక్కువైనట్టుంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కరెక్ట్గానే సరిపోయింది. టోటల్గా 3 డేస్ తర్వాత అయితే పచ్చడి ఇలా ఉంది. మనకి ముక్కలు బాగా ఊరి ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఇలాగా. అంతే అండి, క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. క్యాలీఫ్లవర్ ముక్కలు క్రంచీగా ఉండి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.